అలోవెరా తీసుకుంటున్నానండి. ఈ అలోవెరాని మనం చిన్న చిన్న పీసెస్‌గా ఇలా కట్ చేసేసి గ్రైండ్ చేసేస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ లిక్విడ్‌ని నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు లేకపోతే వాటర్‌లో అయినా డైల్యూట్ చేయండి. బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నమాట మనకి. ఇలా అలోవెరాతో లిక్విడ్ చేసి మనం ఇచ్చేదాని వల్ల మన మొక్కకు చానా అంటే చానా ఎఫెక్టివ్‌గా ఉంటుందండి. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మన మొక్క బాగా డల్ అయిపోయి షాక్‌లోకెళ్ళిపోయింది కదా! అందుకని షాక్ నుంచి అది కోలుకునే దానికోసమని ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను. తర్వాత వేపపిండి తీసుకుంటున్నానండి. ఈ వేపపిండి యూజ్ చేసేదాని వల్ల మొక్కలకి తెగుళ్ళొస్తుంటాయి గదా! మట్టి ద్వారా. దాని నుంచి మనం సేవ్ చేసుకునే దానికని మట్టిలో కూడా కలపొచ్చు. ఇలా డైల్యూట్ చేసి కూడా యూజ్ చేయవచ్చండి. ఈ మూడిటిని ఇలా బాగా డైల్యూట్ చేసేసి ఒక రోజంతా బాగా పెట్టేస్తున్నానండి. ఇలా ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టేసి 1 డే అంతా నేను ఇలా స్టోర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా వన్ డే అంతా పెట్టేసాం కదా!